ఇస్తుంది సార్. Okay, dear students, in the previous class, hey, don't nice. In the previous class, we discussed about the First World War. When was the happened First World War? Can you say 1914 to 1918. 1919. 18. Okay, very good. ఎవరు చెప్పింది? Name please. విశ్వశ్రీ సార్. Okay, good. So after the completion of First World War, the Treaty of Versailles, 1919. Okay. What was the immediate cause of First World War? What was the immediate cause of First World War? అగ్రెసివ్ ఎవరైనా నేషనలిజం. చెప్తారా? What was the immediate cause? Not causes. Only immediate cause of First World War. మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి తక్షణ కారణం ఏమిటి? ఇన్ తెలుగు మీడియం అయితే. ఇన్ ఇంగ్లీష్ వర్షన్ అయితే what was the immediate cause of First World War? Can you say? Okay. అందరు మర్చిపోయినట్టు అప్పుడే. ఓకేనా? On June 28, 1914, Bose and Serb assassinated the crown prince. Died, sir. Very good. Bosnia and Serb assassinated the crown prince of Archduke France. Yes, sir. ఓకే, ఆస్ట్రియా దేశానికి చెందిన రాజుని బోస్నియా సెర్బ్ హత్య వల్ల మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఫస్ట్ మొదటి ప్రపంచ యుద్ధం బిట్వీన్ ద విచ్ కంట్రీస్? ఫాట్ బిట్వీన్ ఫస్ట్ ఆస్ట్రియా వర్సెస్ సెర్బియా. ఓకే, ఆస్ట్రియా మేడ్ వన్ ఆఫ్ ద గ్రూప్ అండ్ ఆల్సో made also one of the group. Serbia. These two blocks between the other, this war known as the First World War. First World War. After the completion of First World War, the Treaty of Versailles also happened. అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వెర్సైల్ సంధి అనేది జరిగింది. ఓకే, ట్రీటీ మీన్స్ ద ఫార్మల్ అగ్రిమెంట్స్. ఒక అగ్రిమెంట్ అనేది రిటర్న్ అగ్రిమెంట్ అనేది ఇద్దరి మధ్య ఉండాల్సింది. ఓకే, నెక్స్ట్ after the completion of League of Nations, so the First World War brought deaths and destruction all over the world. మన మొదటి ప్రపంచ యుద్ధం వల్ల చాలా అనేకమైనటువంటి మరణాలు, అనేకమైనటువంటి విపరీతమైనటువంటి వినాశం అనేది జరిగింది అన్నమాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని the people and the government of the world began to think about the forming an international organization to prevent wars in future. అంటే భవిష్యత్తులో యుద్ధాలు జరగకుండా ఉండడానికి ప్రజలు కానీ గవర్నమెంట్ కానీ ఏం చేసిందంటే ఒక అంతర్జాతీయంగా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ఇది చేయడం జరిగిందన్న. అక్కడ చూడండి, నేను చదువుతున్న ఒకసారి చూడండి. ద లీగ్ ఆఫ్ నేషన్స్ 1920. ద లీగ్ ఆఫ్ నేషన్స్ 1920. దీని తెలుగులో ఏమంటారంటే నానా జాతి సమితి అంటారు తెలుగులో అయితే. అంటే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అన్ని దేశాలు ఒక ఉమ్మడిగా ఒక ఒప్పందానికి రావాలి. భవిష్యత్తులో యుద్ధాలు జరగకుండా చూడాలి. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధాలు జరిగితే గెలిచిన రాజ్యాలు నష్టపోతాయి, ఓడిన రాజ్యాలు కూడా నష్టపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో లీగ్ ఆఫ్ నేషన్స్ ని ఏర్పాటు చేశారు అన్నమాట. అయితే హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్. ఆయన పేరేం పేరు? వుడ్రో విల్సన్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్. అయితే లీగ్ ఆఫ్ నేషన్ లో ఏముంటది, ఏం ఒప్పందం ఉంటుంది చూడండి ఇక్కడ. ద లీగ్ ఆఫ్ నేషన్స్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ ఫార్మ్డ్ యాజ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్. అంటే వెర్సైల్స్ ఒప్పందంలో భాగంగా లీగ్ ఆఫ్ నేషన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 11th of January 1920. ఇది ఏ సంవత్సరం ఏర్పడ్డది? 1920లో ఏర్పడ్డది, January 11. ఇట్ వాజ్ ఫార్మ్డ్ to prevent wars by trying to settle disputes through negotiation. అంటే ఈ యొక్క ప్రివెంట్ వార్స్ ఎందుకోసం, వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్ అంటే ఏంటంటే టు ప్రివెంట్ వార్స్, అంటే యుద్ధాలను నివారించాలి.
ఓకే, బై ట్రయింగ్ టు సెటిల్ డిస్ప్యూట్స్ అంటే వివాదాలను త్రూ నెగోషియేషన్స్ అంటే సంప్రదింపులు, నెగోషియే అంటే సో మెనీ డిస్కషన్స్ అన్నమాట, ఇద్దరి మధ్య ఏమన్నా గొడవలు అయితే నెగోషియేషన్స్. ఎన్జూర్ డిజార్మమెంట్స్, డిజార్మ్ అంటే ఆయుధాలను చేయకుండా ఉండడం అన్నమాట, ఓకేనా. సో ఎలిమినేట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ అంటారు ఇంగ్లీష్ లో అయితే, ఎలిమినేట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్. ఆర్ రెడ్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆర్మ్స్ అంటే ఆయుధాలను మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా తగ్గించడం, రెడ్యూస్ అంటే తగ్గించడం అన్నమాట. ఇట్ ఆల్సో సౌత్ టు వర్క్ ఫర్ డెవలప్మెంట్, లేబర్ వెల్ఫేర్ అండ్ హెల్త్ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లో భాగంగా ప్రతి వర్క్ డెవలప్మెంట్ కానీ లేబర్ వెల్ఫేర్ సంక్షేమం కానీ హెల్త్ కానీ వాటిని కూడా ఎంకరేజ్ చేయడం అనేది దీంట్లో కొన్ని సో మెనీ ఆర్గనైజేషన్స్ ఫార్మ్. ఇట్ హ్యాడ్ అబౌట్ 58 మెంబర్స్. ఈ how many countries include it had about 58 members. It had limited success initially but failed to prevent the Second World War. ఈ యొక్క ఎంతో కొంచెం సక్సెస్ అయినప్పటికీ మొత్తానికి అయితే ఫెయిల్ అయింది అన్నమాట. దీనివల్ల ఇది ఫెయిల్ కావడం వల్ల భవిష్యత్తులో ఏ యుద్ధం వచ్చింది, సెకండ్ వరల్డ్ వార్ రావడం జరిగింది అన్నమాట. అసలు ఫ్యూచర్ లో ఇంకొక యుద్ధం రావద్దనే ఫస్ట్ వరల్డ్ తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నారు, దాన్ని నానాజాతి సమితి అంటారు తెలుగులో అయితే, ఇంగ్లీష్ లో అయితే లీగ్ ఆఫ్ నేషన్స్ అంటారు, ఓకేనా. ఒక ఇంటర్నేషనల్ ఒప్పందం ప్రకారం ఆల్ ఇంటర్నేషనల్ కంట్రీస్ ఇనిషియల్లీ ఫస్ట్లీ ఇన్ ద లీగ్ ఆఫ్ నేషన్స్, ఫస్ట్లీ ఓన్లీ 38 countries ఆర్ ఇన్ ద ఫస్ట్ 1920 when was the establishment of League of Nations. 1920 లో ఏర్పడ్డప్పుడు అందులో సభ్య దేశాలు మెంబర్స్ ఆఫ్ ద లీగ్ ఆఫ్ నేషన్ 38. later it increasing of 58 countries. But who was the founder of League of Nations means the founder of League of Nations Woodrow Wilson. He was the American president of America అన్నమాట. అంటే నానాజాతి సమితిని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి వుడ్రో విల్సన్. ఆయన 14 పాయింట్ ఫార్ములా చెప్తాడన్నమాట. అంటే 14 సూత్రాలలో ఒక సూత్రం లీగ్ ఆఫ్ నేషన్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాస్ సెట్ అప్, ఓకే, ఇన్ 1920 January 11. సో వేర్ వాజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్, ఇది కూడా అడుగుతారు. ఈ నానాజాతి సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్ అంటే ఎట్ జెనీవా ఇన్ స్విట్జర్లాండ్ కంట్రీ, జెనీవా ఇన్ స్విట్జర్లాండ్ కంట్రీ, స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా అనే నగరంలో ఉంది, ఓకే. వన్స్ అగైన్ ఐ రిపీట్ ఇన్ తెలుగు. లీగ్ ఆఫ్ నేషన్ అంటే నానాజాతి సమితి. నానాజాతి సమితి ఎందుకు ఏర్పడ్డది అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్తులో అనేక దేశాలు యుద్ధం చేయకుండా ఉండడానికి కోసము, అంటే టు ప్రివెంట్ వార్స్ ఇన్ ఫ్యూచర్, ఓకే. అంతేకాకుండా టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్, ఒక శాంతి అండ్ సెక్యూర్, ఒక భద్రత ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్ ఏర్పాటు చేశారు. Who was the founder of League of Nations means American President Woodrow Wilson. When was the League of Nations was formed? 1920 January 11. Okay. Where was the headquarter of League of Nations? At Geneva in Switzerland country. Okay. This is the after the completion of one of the international peace organization is called League of Nations. Let's we move to another topic. The Russian Socialist Revolution. The Russian Socialist Revolution. So do you know where is the located Russia in the world map? Can you anybody say? Chapter map lo, outline map lo Russia country a continent lo, in which continent Russia located? A continent lo chaptara? Asia sir. Very good. Okay. సో రష్యా అనేది ఏసియాలో ఉంది. మేజర్ పోర్షన్ ఆఫ్ ద రష్యా కంట్రీ లొకేటెడ్ ఇన్ ద ఏసియన్, బట్ మైనర్ పోర్షన్ ఆఫ్ ద రష్యా లొకేటెడ్ ఇన్ యూరోప్. సో రష్యానే యురేషియా అంటారు. అంటే రష్యాలో 95% ఆసియాలో ఉంటది, ఒక 5% మాత్రం యూరోప్ టచ్ అవుతుంది అన్నమాట. అందుకోసమే రష్యా వాజ్ ద వరల్డ్ లార్జెస్ట్ కంట్రీ, ప్రపంచంలో ఏరియా పరంగా అతిపెద్ద దేశము, ఓకేనా. సో రష్యా యొక్క which is the capital city of Russia? రష్యా దేశ రాజధాని చెప్తారు ఎవరైనా? మాస్కో సార్. వెరీ గుడ్. ఇవి కూడా మీకు అప్పుడప్పుడు మ్యాప్ పాయింటింగ్ ఆడే అవకాశం ఉంటది. పాయింట్ అవుట్ ద లొకేట్ ద ఫాలోయింగ్ సిటీ మాస్కో
అంటే లేదా మాస్కో అనే నగరాన్ని గుర్తించండి ప్రపంచ పటంలో అంటారు. రష్యా అడిగారు, రష్యా అందరు పెడతారు, ఇండైరెక్ట్ గా మాస్కోని అడుగుతారు అన్నమాట. సో లెట్ us we discuss about the Russian socialist revolution. Do you know what is revolution? రెవల్యూషన్ అనే పదానికి అర్థం తెలుసా? సోషలిస్ట్ అనే పదానికి అర్థం తెలుసా? రష్యన్ సోషలిస్ట్ రెవల్యూషన్. రష్యన్ సోషలిస్ట్ రెవల్యూషన్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1917. ఏ సంవత్సరంలో జరిగింది? 1917 లో జరిగింది. సో వాట్ ఈస్ సోషలిస్ట్ రెవల్యూషన్? ఓకే, సరే మనకి ఎప్పుడు హ్యాపెండ్ జరిగింది అంటే 1917. ఇక్కడ చూడండి, రష్యా వాజ్ రూల్డ్ బై జార్స్. మీన్స్ భాషలో జార్ అంటారు, వాళ్ళ భాషలో. మనం ఇంగ్లీష్ లో చూసినట్టయితే ఎంపరర్స్, తెలుగులో చక్రవర్తులు. రష్యా వాజ్ రూల్డ్ బై జార్ ఇన్ ఎర్లీ 20th century, అంటే 20వ శతాబ్దంలో, అంటే బిట్వీన్ ద 1900 to 2000 మధ్యలో, ఎర్లీ అంటే 1950 మధ్యలోనే రష్యా అనే దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే జార్ అనే పేరు గల రాజులు పరిపాలిస్తున్నారు. ఇట్ వాజ్ వ్యాస్ట్ ఏరియా ఆఫ్ ల్యాండ్ స్ప్రెడ్ ఓవర్ 2 continents, యూరోప్ అండ్ ఏసియా. ఇంతకుముందే చెప్పాను, రష్యా అనేది 2 ఖండాలలో విస్తరించి ఉంది. దేర్ఫోర్ ఇట్ హ్యాడ్ బీన్ కాల్డ్ ఏ యూరో ఏషియన్ పవర్. అందుకోసమే దీన్ని యూరో ఏషియన్ పవర్ అని కూడా పిలుస్తారు, యూరేషియన్ పవర్ అని పిలుస్తారు. ఇట్ హ్యాడ్ థర్డ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. ఇట్ హ్యాస్ 156 million. అంటే ప్రపంచంలో ఎన్నో పెద్ద దేశం అంటే అది పాపులేషన్ పరంగా, అకార్డింగ్ టు పాపులేషన్ థర్డ్ లార్జెస్ట్ పాపులేషన్. సుమారు 156 million ఉంటారు అక్కడ, ఆఫ్టర్ చైనా అండ్ ఇండియా. ప్రపంచంలో విచ్ ఇస్ ద వరల్డ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ అంటే చైనా. సెకండ్ లార్జెస్ట్ ఏది? ఇండియా. థర్డ్ లార్జెస్ట్ ఏది? రష్యా. ఓకే, నెక్స్ట్. It comprised of several nations like Russia, Ukraine, Uzbekistan, Kazakhstan, Tajikistan, Turkmenistan. అంటే ఇక్కడ రష్యా అనే దేశంలో వన్స్ అపాన్ ఏ టైం, అంటే 1922 నుంచి 1991 వరకు రష్యా అనేవారు కాదు అక్కడ. అంటే అనేక దేశాలు దాంట్లో క్లబ్ అయి ఉండేటివి అన్నమాట. రష్యా ఉంటది, చిన్న పక్కన ఉక్రెయిన్ అనే దేశము, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, అట్లా అన్ని రాజ్యాలు విలీనమై ఉంటాయి రష్యా దేశంలో. అందుకోసమే 1922 నుంచి రష్యాను రష్యా అనరు, ఏమంటారంటే యుఎస్ఎస్ఆర్ అంటారు. ఓకేనా, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని పిలుస్తారు అన్నమాట. ఓకే, ద లైవ్లీవుడ్ మోస్ట్ ఆఫ్ రష్యన్ కేమ్ ఫ్రమ్ అగ్రికల్చర్. వాళ్ళ యొక్క జీవన విధానం మొత్తం డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ అన్నమాట. ఆఫెన్ దేర్ వాజ్ స్ట్రగుల్ బిట్వీన్ పీజెంట్స్ అండ్ ఫ్యూడల్ లార్డ్స్ ఫర్ కంట్రోల్ ఓవర్ ల్యాండ్. అక్కడ ఎప్పటి కూడా ఎవరి మధ్య స్ట్రగుల్ ఉండేది? పీజెంట్స్, రైతులు. ఫ్యూడల్ లార్డ్స్ అంటే ద వ్యాస్ట్ ల్యాండ్స్ విత్ దెమ్ హ్యాండ్స్ అన్నమాట. వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళని ఏమంటారంటే ఫ్యూడల్ లార్డ్స్, పెద్ద పెద్ద భూస్వాములు అంటారు. కొన్ని వేల ఎకరాలు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ద ఫ్యూడల్ లార్డ్స్ ఓన్డ్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ అండ్ మోస్ట్ పీజెంట్స్ పెయిడ్ రెంట్ ఫర్ ద ల్యాండ్ దే టిల్డ్. టిల్డ్ అంటే రెంట్ తీసుకోవడం అన్నమాట. ఈ ఫ్యూడల్ లార్డ్స్ దగ్గర కొంతమంది పేద రైతులు ఏం చేసేవారంటే ఏదో కౌలుకు గాని అట్లా ఎక్కువ కొంత చెల్లించి వాళ్ళ ల్యాండ్ కల్టివేట్ చేసేవారు. నెక్స్ట్ let us move to another para. Tsar Nicholas II. This is very, very important. All students listen carefully. Okay, here is Russian socialist revolution అని చెప్పాము. రెవల్యూషన్ ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు స్టోరీ. జార్ నికోలస్ II, అక్కడ రష్యాను పరిపాలించే రాజు పేరు ఏం పేరు అంటే జార్ నికోలస్ II. over his vast Russian empire with the help of the army and bureaucracy. రష్యా దేశానికి ఆర్మీని గాని బ్యూరోక్రసీ వాళ్ళ హెల్ప్. బ్యూరోక్రసీ అంటే ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న అధికారులను బ్యూరోక్రసీ అంటారు అన్నమాట. వీళ్ళ హెల్ప్ తో రష్యా దేశాన్ని ఒక రాజు పరిపాలించాడు. ఆ రాజు పేరు ఏం పేరు అంటే జార్ నికోలస్ II. బట్ రష్యన్ ఎకానమీ హ్యాడ్ సఫర్డ్ ఏ లాట్ బై ద ఫస్ట్ వరల్డ్ వార్. ఎందుకోసం అంటే రష్యా ఫస్ట్ వరల్డ్ వార్ లో యుద్ధంలో పార్టిసిపేట్ అయ్యింది. ఓకేనా, రష్యా యుద్ధంలో విచ్ బ్లాక్ తరపున అది పార్టిసిపేట్ అయ్యి చెప్పండి. రష్యా ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్ రష్యా ఇన్ విచ్ బ్లాక్? Serbia or allied bloc? Allied bloc. Okay, allied powers అంటారు. allied. ఓకే, దానివల్ల రష్యా తాత్కాలిక ప్రయోజనాలు పొందినప్పటికీ కొంచెం ఎకానమీలో సఫర్డ్ అయింది, నష్టపోయింది.
సో ద రష్యన్ ఆర్మీ వాజ్ ది లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ బిఫోర్ వరల్డ్ వార్. అసలు మొదటి ప్రపంచ యుద్ధానికంటే పెద్ద ఆర్మీ ఏదంటే రష్యాది. Yet by 1917, Russia has the lost life of 2 million of soldiers and civilians. It became the biggest losser of human life in World War. చాలా పెద్ద మొత్తంలో లాస్ కావడం జరిగింది. A large amount of food was supplied to the war front during the war. పెద్ద మొత్తంలో ఆ రష్యా సైనికులు యుద్ధంలో పార్టిసిపేట్ కావడం వల్ల ఫుడ్ సప్లై మొత్తం ఆర్మీకే తీసుకెళ్లారు. ఆ దేశంలో ఉన్న వాళ్ళకి ఫుడ్ దొరకని పరిస్థితి అయిపోయింది. దిస్ లెడ్ టు ద షార్టేజ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద సిటీస్. రష్యాలో ఉన్న చాలా సిటీస్ లో ఫుడ్ లేకుండా అయిపోయింది. ఎందుకోసము? బికాస్ ఆఫ్ రష్యా ఇన్వాల్వ్ ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1917 పీరియడ్ లో రష్యా ఇన్వాల్వ్ అయ్యింది. ఎక్కడ? ఫస్ట్ వార్ ఇన్వాల్వ్ అయ్యింది. రష్యా సో మెనీ బడ్జెట్, ఓకే, మేజర్ పోర్షన్ ఆఫ్ ద బడ్జెట్ లొకేటెడ్ ఓన్లీ ఫర్ సోల్జర్స్, ఓకే, ఎస్పెషల్లీ దేర్ ఫుడ్ పర్పస్ అన్నమాట. నెక్స్ట్, అందువల్ల దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆన్ మార్చ్ 8, 1917 around 10,000 capital Saint Petersburg. In that period the capital city of రష్యా ఏదంటే సెయింట్ పీటర్స్బర్గ్ అనే ఒక సిటీ ఉంటుంది, నగరం ఉంటుంది. ఆ నగరము అప్పట్లో క్యాపిటల్ సిటీ అన్నమాట, అది సెయింట్ పీటర్స్బర్గ్. took out a procession అంటే తిరుగుబాటు, నిరసనగా వెళ్తున్నారు అన్నమాట, ఓకేనా, ప్రదర్శనగా వెళ్తున్నారు. took out a procession demanding peace and bread. రష్యాలో ఉన్నటువంటి 10,000 మంది మహిళలు మార్చ్ 8, 1917 నాడున, ఓకేనా, సెయింట్ పీటర్స్బర్గ్ అనే నగరానికి ఒక నిరసనగా, ఒక ప్రదర్శనగా వెళ్తున్నారు. ఎందుకు? ఏ డిమాండ్ తో? పీస్ అండ్ బ్రెడ్, మాకు శాంతి కావాలి, బ్రెడ్ రొట్టె కావాలనే కోరికతో వెళ్ళారు. ఎప్పుడు? 1917 ఆన్ మార్చ్ 8. ఎవరు వెళ్ళారు? ఉమెన్స్ వెళ్ళారు, ఓకేనా. వర్కర్స్ ఆల్సో జాయిన్ దెమ్ ఇన్ దిస్ ప్రొటెస్ట్. ఫస్ట్ ఉమెన్స్ పోయారు, తర్వాత ఎవరు జాయిన్ అయ్యారు అక్కడ? వాళ్ళకి వర్కర్స్ కూడా జాయిన్ అయ్యారు. Tsar Nicholas II was really upset by these protests. ఈ ప్రొటెస్ట్ నిరసనలకు చాలా అప్సెట్ అయిపోయారు నికోలస్ II. రాజు భయపడిపోయాడు. ఎందుకోసం అంటే వీళ్ళు తిరగబడితే నన్ను చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఈ ఆర్డర్డ్ ద ఆర్మీ టు సప్రెస్ ద డెమాన్స్ట్రేటర్స్. వెంటనే ఆర్మీని రంగంలోకి దించి ఎవరైతే తమ పైన తిరుగుబాటు చేస్తున్న వాళ్ళని అణిచివేయండి అని. సో ఈవెన్ బై ఫైరింగ్ ఎట్ దెమ్, చాలా మందికి ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్, ఇన్స్టెడ్ ద సోల్జర్స్ ఆల్సో జాయిన్ ద డెమాన్స్ట్రేటర్స్. ఫస్ట్ ఉమెన్స్ జాయిన్ అయ్యారు, తర్వాత వర్కర్స్ జాయిన్ అయ్యారు ఈ డెమాన్స్ట్రేటర్స్ లో, ప్రదర్శనకారుల్లో. మరియు సోల్జర్స్, ఈవెన్ సైనికులు కూడా జాయిన్ అయ్యారు. ఇన్ జస్ట్ 2 days left his throne means సింహాసనాన్ని, అండ్ ఎస్కేప్డ్. ఆ దేశంలో ఉన్న సింహాసనాన్ని వదిలేసి ఆ దేశం నుంచి పారిపోవడం జరిగింది. సో రష్యా మేడ్ ఏ ప్రొవిజనల్ గవర్నమెంట్. రష్యాలో చక్రవర్తి పాలన అంతమైపోయింది, ఎంపరర్ పాలన అనేది ఎండింగ్ అయిపోయింది. సో ఎవరు వచ్చారు ఇప్పుడు? ఒక కొత్త చిన్న తాత్కాలిక గవర్నమెంట్ వచ్చింది. ఇట్ వాజ్ ద ఫస్ట్ రష్యన్ రెవల్యూషన్ ఆఫ్ 1917. it was called of March Revolution. మార్చ్ నెలలో జరిగింది కాబట్టి దీన్ని మార్చ్ రైట్ అబౌట్ ద మార్చ్ రెవల్యూషన్ ఇన్ రష్యా అంటారు. రైట్ అబౌట్ ద మార్చ్ రెవల్యూషన్ ఇన్ రష్యా. రష్యాలో మార్చ్ రెవల్యూషన్ గురించి రాయండి అనొచ్చు. బ్రీఫ్లీ డిస్కస్ అబౌట్ మార్చ్ రెవల్యూషన్. why was happened Russian March Revolution? when was happened March Revolution? సో ఇదంతా అడుగుతారు అన్నమాట. అందుకోసమే ఇక్కడ చెప్పింది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. Why was the March Revolution happening in Russia? Because of shortage of food. Shortage of food. వాళ్ళ ఫుడ్ కొరత వల్ల వాళ్ళు తినడానికి వాళ్ళు చక్రవర్తి పైన తిరుగుబాటు చేశారు. మీరు ప్రపంచంలో ఇతర దేశాలతో యుద్ధాలు చేయడం కాదు, ఫస్ట్ మన దేశంలో ఉన్న ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించండి, ఓకేనా. వీ వాంట్ పీస్, వీ వాంట్ బ్రెడ్, మాకు శాంతి కావాలి, వీ వాంట్ బ్రెడ్, మాకు తినడానికి రొట్టె కావాలి. సో మీరు వీటిపై ఏర్పాట్లు చేయండి అని వీళ్ళందరూ ఉమెన్స్, వర్కర్స్, సోల్జర్స్ ఆల్ ఆర్ ఫైట్ అగైన్స్ట్ ద జార్. సో దిస్ వాజ్ హ్యాపెండ్ ద
first March revolution in Russia. Okay, when this situation had happened, the Russian Tsar was thrown. Okay na, అతని యొక్క సింహాసనాన్ని left his throne, అతని యొక్క సింహాసనాన్ని వదిలేసి and he was escaped అంటే అతడు వేరే దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. సో దిస్ రెవల్యూషన్ ఈస్ కాల్డ్ రష్యన్ సోషలిస్ట్ రెవల్యూషన్. రష్యన్ సోషలిస్ట్ రెవల్యూషన్ మీన్స్ మార్చ్ రెవల్యూషన్. మార్చ్ లో జరిగింది కాబట్టి దీన్ని మార్చ్ రెవల్యూషన్. అయితే ఈ మార్చ్ రెవల్యూషన్ వల్ల పెద్దగా మనకు వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మార్చ్ రెవల్యూషన్ అంటే ఒక తిరుగుబాటు అయితే జరిగింది. రాజు పారిపోయాడు. అక్కడ ఏ గవర్నమెంట్ ఏర్పడ్డది? ప్రొవిజనల్ గవర్నమెంట్. విచ్ గవర్నమెంట్ ఫార్మ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్? ప్రొవిజనల్ గవర్నమెంట్. ఇక్కడ ప్రొవిజనల్ గవర్నమెంట్ అంటే ఎవరైతే లిబరలిస్టులు ఉంటారో, ఎవరైతే అరిస్టోక్రాట్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ ప్రొవిజనల్ గవర్నమెంట్ పైన వాళ్ళు ఏర్పాటు చేశారన్నమాట. నెక్స్ట్ ఈ మార్చిలో జరిగింది. మొత్తానికి తాత్కాలికంగా ఒక గవర్నమెంట్ ఏర్పడ్డది. అప్పట్లో మెన్షివిక్ పార్టీ అని ఉంటుంది, కెరెన్స్కీ నాయకత్వంలో ఏర్పడ్డది. సో తర్వాత లేటర్ నెక్స్ట్ ఏమైందంటే, నెక్స్ట్ పేరా చూడండి, లేటర్ a bigger revolution took place later in October 1917 and it was not spontaneous. The liberals and aristocrats ruled Russia after the abdication of Tsar. ఎప్పుడైతే జార్ పారిపోయిన తర్వాత లిబరల్స్ అనేవాళ్ళు, అరిస్టోక్రాట్స్ అనేవారు, those who are rich people in the country, these are called అరిస్టోక్రాట్స్. అంటే ఎవరైతే ఉదారవాదులు, లిబరల్స్ అంటే ఉదారవాదులు అంట తెలుగులో, అరిస్టోక్రాట్స్ అంటే ఎవరంటే పెద్ద పెద్ద అంటే ధనవంతులు అంటారు, రిచ్ పీపుల్స్ ని, వాళ్ళు పరిపాలించారన్నమాట. దే డిసైడెడ్ టు కంటిన్యూ ద వార్ టు సేవ్ ద హానర్ ఆఫ్ రష్యా. ఇక్కడ ఏమొచ్చిందంటే మనకు సమస్య, రాజు పారిపోయాడు, మనకు ఈ మెన్షివిక్ పార్టీ వాళ్ళు పరిపాలించారు రష్యా దేశాన్ని, మనకి ఇక శాంతి ఉంటది, పీస్ ఉంటది, బ్రెడ్ అందరికీ రొట్టె దొరుకుతాయని చాలా మంది ప్రజలు మార్చ్ రెవల్యూషన్ వల్ల సంతోషపడ్డారు. కానీ మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు వెయిట్ చేశారు. ఎవరు? ఈ ప్రొవిజనల్ గవర్నమెంట్ యొక్క లక్షణాలు. ఈ ప్రొవిజనల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే వీళ్ళు కూడా ఏం చేశారు? దే డిసైడెడ్ టు కంటిన్యూ ద వార్ టు సేవ్ ద హానర్ ఆఫ్ రష్యా. రష్యా దేశాన్ని గౌరవించాలంటే, మన గౌరవం ఉండాలి అంటే ఓకే మనం కంటిన్యూ వార్ చేద్దామన్నారు. చాలా మందికి నచ్చలేదు అన్నమాట. కామన్ పీపుల్ వర్ టైర్డ్ of the military action and economic shortage, did not want the war. మాకు కావాల్సింది చాలా మంది ఏంటంటే మిలిటరీ యాక్షన్స్ అవసరం లేదు, మాకు ఎకనామిక్ షార్టేజ్ అనేది మాకు కావాలి, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని చాలా మంది ప్రజలు కోరుకున్నారు. అందుకోసమే దే బిగాన్ ఆర్గనైజింగ్ దెమ్సెల్వ్స్. కామన్ పీపుల్ బిగాన్ ఆర్గనైజింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ కౌన్సిల్ విచ్ వర్ కాల్డ్ సోవియట్స్. ఆ దేశంలో ఈ సామాన్య ప్రజలందరూ కొన్ని గ్రూపులుగా ఏర్పడ్డారు అన్నమాట. ఆ గ్రూపులను ఏమంటారంటే సోవియట్స్ అంటారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కామన్ పీపుల్ దే బిగాన్ ఆర్గనైజింగ్ దెమ్సెల్వ్స్. దీస్ కౌన్సిల్స్ ఆర్ కాల్డ్ as Soviets. In these Soviets of soldiers, industrial workers and peoples in rural areas were united by a group of Russian Communist Party called Bolshevik. ఈ తాత్కాలిక గవర్నమెంట్ కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అందువల్ల వీళ్ళు ఏం చేశారు? కొన్ని సోవియట్ గ్రూపులుగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూపులే లాస్ట్ చివరికి ఏమైపోయింది? రష్యాలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడడానికి కారకుడయ్యారు. ఆ రష్యాలో ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీని ఏమంటారంటే బోల్షివిక్స్ అంటారు. బోల్షివిక్ పార్టీ అని పిలుస్తారు. ఇక్కడ అసలైనటువంటి స్టార్ట్ అయింది అన్నమాట. దీస్ గ్రూప్స్ రిప్రజెంటేటెడ్ ద కామన్ పీపుల్స్ పవర్. ఈ యొక్క రష్యాలో ఉన్నటువంటి బోల్షివిక్ అనేది ఎవరికి రిప్రజెంటేటివ్? సామాన్య ప్రజలకు రిప్రజెంటేటివ్. ఓకే, నెక్స్ట్ లెట్ us move to another page. Vladimir Lenin. Sir, next page. ఓకే, హియర్ ఇక్కడ మనకు రష్యాలో సోషలిస్ట్ రెవల్యూషన్ గురించి చెప్తాం అన్నమాట. సార్ ఈ రెడ్ కలర్ బాక్స్ అవసరం లేదు, ఇట్స్ రైట్. వ్లాదిమిర్ లెనిన్. ఓకే ఓకే సార్. రష్యాలో వ్లాదిమిర్ లెనిన్ వాజ్ ద లీడర్ ఆఫ్ బోల్షివిక్. అంటే
బోల్షివిక్ నథింగ్ బట్ కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ రష్యా. బోల్షివిక్ పార్టీ అన్నా ఒకటే, కమ్యూనిస్ట్ పార్టీ అన్నా ఒకటే. ఇక రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీని వాళ్ళు ఏ పేరుతో పెట్టుకున్నారంటే బోల్షివిక్ పార్టీ పెట్టారన్నమాట. ఈ బోల్షివిక్ పార్టీకి లీడర్ ఎవరు అంటే వ్లాదిమిర్ లెనిన్. సింపుల్ గా లెనిన్ అంటాం మనం, లెనిన్. సో వ్లాదిమిర్ లెనిన్ వాజ్ ద లీడర్ ఆఫ్ ద బోల్షివిక్. రష్యా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ కూడా ఒక లీడర్ అయ్యారన్నమాట. ఎవరు? లెనిన్. ఎందుకోసం లీడర్ అయ్యారంటే రష్యా కావాల్సింది యుద్ధం కాదు, రష్యా దేశానికి సామాన్య ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు. అందుకోసమే మేము ఒక పార్టీ మాకు సార్ సార్ కనబడుతుందా? Yes, sir. ఇక్కడ కొద్దిగా నెట్ పోయింది. ఓకే సార్, ఓకే. Here we see the Vladimir Lenin about in Bolshevik party in Russia. Leader of who is the leader of Bolshevik party in Russia means Vladimir Lenin. Simple ga Lenin ani gurtu pettukondi. Okay na? They also demanded that all the land should be nationalized and redistributed to the peasants. Bolshevik party యొక్క డిమాండ్ ఏంది అంటే దేశంలో ఉన్నటువంటి ల్యాండ్ మొత్తము, ఓకేనా, దే ఆల్ should be nationalized and redistributed to the peasants. అంటే దేశంలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా నేషనలైజ్డ్. నేషనలైజ్డ్ మీన్స్ బ్యాంక్స్ నేషనలైజ్ అంటే ఈ యొక్క జాతీయం చేయడం అన్నమాట, జాతికి అంకితం చేయ బ్యాంక్స్ కానీ ఇవన్నీ నేషనలైజ్డ్ అంటాం. ఎందుకోసం అంటే అండర్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. నేషనలైజ్ అంటే దేశంలో ఉన్న బ్యాంకులు కానీ కొన్ని భూములు కానీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో దాన్ని నేషనలైజ్డ్ అంటారు. ఇక్కడ ఏమని డిమాండ్ చేస్తారంటే దే ఆల్సో డిమాండెడ్ దట్ ఆల్ ద ల్యాండ్ షుడ్ బి నేషనలైజ్డ్ అండ్ రీడిస్ట్రిబ్యూటెడ్ టు ద పీజన్స్. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, పేద రైతులు ఉంటారో వాళ్ళకు పెద్ద మొత్తంలో ఉన్న ల్యాండ్ తీసుకొని, ఎక్కువ మొత్తంలో ల్యాండ్ తీసుకొని ఎవరైతే పేదలు నిరుపేదగా ఉన్న రైతులు ఉన్నో వాళ్ళకి రీడిస్ట్రిబ్యూట్ చేయాలా, తిరిగి వాళ్ళకి పంపిణీ చేయాలి, అసలే భూమి లేని పంపిణీ చేయాలని మెయిన్ ఎయిమ్ అన్నమాట. అంటే వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ బోల్షివిక్ పార్టీ ఇన్ రష్యా? రష్యాలో బోల్షివిక్ పార్టీ యొక్క డిమాండ్ ఏంటంటే వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ఏంది? ల్యాండ్ షుడ్ బి నేషనలైజ్డ్. దేశంలో ఉన్న భూమి మొత్తాన్ని గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకొచ్చుకోవాలా, ఎక్కువ ఉన్న అందరికి సమానంగా ఈక్వల్ గా పంచాలా, రీడిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్ టు ద పీజెంట్స్. బోల్షివిక్ వాంటెడ్ టు కంట్రోల్ ఓవర్ ప్రైజెస్. ధరల్ని కూడా నియంత్రించాలనుకున్నారు వీళ్ళు బోల్షివిక్ పార్టీ తరఫున. అండ్ నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీస్ అండ్ బ్యాంక్స్. బ్యాంక్స్ నేషనలైజేషన్ చేయడం అంటే ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండడం అన్నమాట. ఓకేనా? నేషనలైజ్ జాతికి అంకితం చేయడం అన్నమాట. ద సోవియట్స్ అండర్ ద బోల్షివిక్ లీడర్షిప్ సీజ్డ్ పవర్ ఫ్రమ్ ద ప్రొవిజనల్ గవర్నమెంట్ ఇన్ అక్టోబర్ ఆర్ నవంబర్ 1917. అంటే వీళ్ళు ఇటువంటి హామీలు ఇవ్వడం వల్ల వీళ్ళు ఎవరైతే ఇటువంటి ఇప్పుడు మన తెలంగాణకు కేసీఆర్ ఎట్లయితే తెలంగాణ 2014లో మనకు అనేక హామీలు ఇచ్చారు, అంటే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నియామకాలు వస్తాయి, మనం కూడా ఇట్లా అట్రాక్ట్ అయ్యి అంటే టిఆర్ఎస్ పార్టీకి చాలా మంది ప్రజలు ఓటేసి ఇట్లా మద్దతు తెలిపారు. అదే సందర్భంగా 1917లో కూడా ఈయన కూడా అట్లనే అంటే ప్రజల యొక్క నాటిని గమనించి బోల్షివిక్ పార్టీ తరఫున లెనిన్ ఏం చేశాడంటే ప్రజలకు కావాల్సింది యుద్ధం కాదు, వాళ్ళకు కావాల్సింది భూమి కావాలా, వాళ్ళకు కావాల్సింది ఎకనామిక్ స్ట్రెంగ్త్ కావాలా, ఫుడ్ షార్టేజ్ ఉండకూడదు, వాళ్ళకు కావాల్సినది ల్యాండ్ కావాలా అని వాళ్ళను వాళ్ళ యొక్క మద్దతు పొందాడు అన్నమాట. ఎవరు? వ్లాదిమిర్ లెనిన్ బోల్షివిక్ పార్టీ తరఫున. సో ప్రజలందరూ కూడా ఎవరికి సపోర్ట్ చేయడం జరిగింది? అక్టోబర్ నవంబర్ వచ్చేటికల్లంటే ప్రొవిజనల్ గవర్నమెంట్ కన్నా ఎక్కువ సపోర్ట్ ఎవరు చేశారు? బోల్షివిక్ పార్టీ లెనిన్ చేశారు అన్నమాట. అందుకోసమే బోల్షివిక్ పార్టీ బికేమ్ టు ద పవర్ ఇన్ 1917. ఏ సంవత్సరంలో వచ్చింది? అక్కడ అక్టోబర్ నవంబర్లో వచ్చింది. సో దీన్నే ఫస్ట్ సోషలిస్ట్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అంటే
ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి ఒక సోషలిస్ట్ రెవల్యూషన్ గా పిలుస్తారు అన్నమాట. సోషలిస్ట్ అంటే ఆల్ ఆర్ ఈక్వల్ అండర్ ద గవర్నమెంట్ దృష్టిలో అందరు కూడా ఈక్వల్ గా ఉండాలా అనేది సోషలిస్ట్ అనే భావం. రెవల్యూషన్ అంటే ఏంది? మార్పు రావడం, ఎనీ చేంజ్. ఓకేనా? ఏదో ఒక రంగంలో మార్పు రావడాన్ని రెవల్యూషన్ అంటారన్నమాట. సో దే ఇమీడియట్లీ టూక్ స్టెప్. ఎప్పుడైతే బోల్షివిక్ పార్టీ నవంబర్ 1917 లో అధికారంలోకి వచ్చిందో వాళ్ళు ఏం చేశారంటే చూడండి, దే ఇమీడియట్లీ టూక్ స్టెప్స్ టు ఎండ్ ద వార్ అండ్ రీడిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్. ఇమీడియట్లీ రష్యాలో లెనిన్ అధికారంలోకి రాగానే యుద్ధం వేరే దేశాలతో యుద్ధం చేయకుండా ఆపేసిరు. అండ్ రీడిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్ అంటే చాలా మంది పేదలకు, ల్యాండ్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. రష్యా కుడ్ నాట్ రిటర్న్ టు కంప్లీట్ పీస్ బికాస్ ఎ సివిల్ వార్ వాజ్ స్టార్టెడ్. ఇంకా మొత్తం పీకి రాలేదు, ఎందుకంటే రష్యా ఇంటర్నల్ గా ఒక సివిల్ వార్ జరిగింది. ఓకే, ఏ వార్ ఫాట్ బిట్వీన్ ఇంటర్నల్ సెక్ట్ ఇన్ ద కంట్రీ. సో దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ ఎ సివిల్ వార్ అంటారు. సివిల్ వార్ అంటే ఒక దేశంలో జరిగే ఇంటర్నల్ గా జరిగే యుద్ధం అన్నమాట, అంతర్యుద్ధం. దాన్ని ఏమంటారంటే సివిల్ వార్. అక్కడ సివిల్ వార్ కూడా జరిగింది. దిస్ వార్ వాజ్ లెడ్ బై వైట్ ఆర్మీస్ ఆఫ్ రష్యన్ మోనార్కిస్ట్ అండ్ యాంటీ కమ్యూనిస్ట్ సోల్జర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రిటన్. అక్కడ రష్యాలో మళ్ళీ 2 గ్రూపులు అయ్యారు. కొంతమందికి బ్రిటిష్ కమ్యూనిస్ట్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని బ్రిటన్ సపోర్ట్ వాళ్ళను వైట్ ఆర్మీస్ అంటారు. సో మొత్తానికి సివిల్ వార్ ఇస్ ఓవర్ అండ్ జపాన్ దే వర్ ఆల్ ఆర్ డిఫీటెడ్ బై 1920. మొత్తానికి సివిల్ వార్ కూడా 1920 వరకు అంతమైపోయింది దేశంలో జరిగే యుద్ధం. ద బోల్షివిక్స్ ఆల్సో అనౌన్స్డ్ ద ఎండ్ ఆఫ్ ద రష్యన్ ఎంపైర్ అండ్ పర్మినెంట్ ద వేరియస్ నేషన్ అండర్ ఇట్ టు బికమ్ ఇండిపెండెంట్. ఇక ఇక్కడ రష్యా ఎంపైర్ అనేది ఇంతకుముందు రాజు ఆధ్వర్యంలో ఎంపైర్ అనే సామ్రాజ్యం అనేది ఈ యొక్క కొత్త రాజ్యాలు ఆవిర్భవించినాయి అన్నమాట. ఆ ఆవిర్భవించిన అన్ని కూడా దేంట్లోకి వచ్చేసినాయి? న్యూ ఎమర్జింగ్ కంట్రీస్, మళ్ళీ రష్యాలోకి వచ్చేసింది అన్నమాట. సో హవెవర్ gradually most of the nations that came under the empire of the Tsar agreed to join the Union of Soviet Socialist Republics. సో ఇంతకుముందు ఎవరైతే జార్ కు వ్యతిరేకంగా అంటే రష్యాకు పరిపాలించిన నికోలస్ II కు వ్యతిరేకంగా రష్యా నుంచి చిన్న రాజ్యాలు విడిపోయాయి అన్నమాట. ఓకేనా? బ్రోకెన్ ఆఫ్ మెనీ నేషన్స్ ఇన్ ద రష్యా. ఓకే, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ జార్ పీరియడ్. ఆ రాజ్యాలన్నీ మళ్ళా ఈయన యొక్క లెనిన్ యొక్క రిఫార్మ్స్ నచ్చేసి ఏం చేశారంటే వాళ్ళందరూ మళ్ళీ రీజైన్ అయ్యారు, రష్యాలో రీజైన్ అయ్యారు. ఆ రష్యాలో రీజైన్ అయినటువంటి నేషన్స్ అప్పుడు రష్యా పేరు మారిపోయింది. ఎప్పుడు? 1922 వరకు. ఆ 1922లో ఏం ఏర్పడ్డది? రష్యా అనే ప్లేస్ లో ఇప్పుడు ఏమంటున్నారు? యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. ఓకే, యుఎస్ఎస్ఆర్ అంటారు, విచ్ వాజ్ సెటప్ బై ద సోవియట్ గవర్నమెంట్. సోవియట్ గవర్నమెంట్ అంటే ఈ బోల్షివిక్ గవర్నమెంట్ ఆఫ్ రష్యా ఇన్ 1922. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ వాజ్ ద యుఎస్ఎస్ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు, అంటే ఎస్టాబ్లిష్డ్ అంటే యుఎస్ఎస్ఆర్ అనేది ఎప్పుడు ఏర్పడ్డది అంటారు? 1922. అంటే 1920 ముందు యుఎస్ఎస్ఆర్ అనేవారు కాదు, రష్యానే అనేవారు ఆ దేశానికి. 1922లో యుఎస్ఎస్ఆర్ ఎందుకు అన్నారంటే రష్యాతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉజ్బెకిస్తాన్ గానీ, తజికిస్తాన్ గానీ, ఉక్రెయిన్ గానీ, ఓకేనా, 12 రాజ్యాలు దాంట్లో మెర్జ్ అయిపోయినాయి. రష్యాలో మెర్జ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు రష్యా అనలే, మీకు ఒకటే పేరుతో దాన్ని సింపుల్ ఏమని రావాలా? యుఎస్ఎస్ఆర్, అబ్రివేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ లేదంటే ఎక్స్పాండ్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అంటారు. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని పిలుస్తారు అన్నమాట. సో 1922 నుంచి రష్యా అనం మనం సోవియట్ రష్యా అంటారు సింపుల్ గా, లేదంటే ఫుల్ ఫామ్ లో యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా అని కూడా పిలుస్తారు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ వాజ్ ఫార్మ్డ్ ద యుఎస్ఎస్ఆర్ అంటే ఇన్ 1922. ఓకే, నెక్స్ట్ later ఇంకా కింద సార్ ఆ బాక్స్ అవసరం లేదు, కింద రైజ్ ఆఫ్ స్టాలిన్ ఉంటుంది సార్. రైజ్ ఆఫ్ స్టాలిన్ రైజ్ ఆఫ్ స్టాలిన్ అంటే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ లెనిన్ 1924. లెనిన్ లాస్ట్ ఓన్లీ 2 minutes ఉంది సార్. 1924 వరకు లెనిన్ మరణించిన తర్వాత సార్ ఓన్లీ 2 minutes ఉంది. ఓన్లీ 2 minutes ఉంది. ఓకే. రైజ్ ఆఫ్ స్టాలిన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ లెనిన్ 1924.
స్టాలిన్ ఎమర్జ్డ్ యాజ్ ద లీడర్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ. ఎవరైతే లెనిన్ తర్వాత రష్యాలో మంచి నాయకుడు ఎవరు అయ్యారంటే స్టాలిన్ వచ్చాడు అన్నమాట. సరే, ఈ స్టాలిన్ గురించి తెలుసుకునే ముందు మనం ఇప్పటివరకు ఏం డిస్కషన్ చేసుకుందాం తెలుసుకుందాం. ఓకేనా? సో when was happened Russian socialist revolution? Dear students, 1970. when was happened? Very good. When was happened March revolution? March revolution ఎప్పుడు జరిగింది? Why was happened? 1917. చెప్పండి. Sir, 17. March Which 1970. month? March revolution. Around 10,000 movements of capital. ఓకేనా? Some houses మార్చ్ Children రెవల్యూషన్ ఎప్పుడు జరిగింది? 1917 ఆన్ మార్చ్. ఓకే, Yes, మార్చ్ sir. నుంచి స్టార్ట్ అయింది sir. కాబట్టి మార్చ్ రెవల్యూషన్. హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మార్చ్ రెవల్యూషన్? మార్చ్ రెవల్యూషన్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? Women, soldiers, burn rooms, keep ఓకే, workers. వాట్ ఈస్ ద Soldier కాన్సిక్వెన్స్ ఆఫ్ women. మార్చ్ రెవల్యూషన్? house land, all Okay. the keep Sir, children's keep వాట్ వాస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ మార్చ్ రెవల్యూషన్? మార్చ్ Children's రెవల్యూషన్ అందరూ వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి? ఉంటారు. Tsar Nicholas left the throne. Tsar Yes, sir. Nicholas, left the throne and escaped. okay, And he was the abdicated. ఇతర పారిపోయాడు. ట్రాన్సిషనల్ గవర్నమెంట్ వాస్ ఫార్మ్డ్. తాత్కాలిక రాజ్యాంగం అనేది తాత్కాలిక ప్రభుత్వము ఏర్పడ్డది. సో why was the మార్చ్ రెవల్యూషన్? రష్యాలో మార్చ్ రెవల్యూషన్ జరిగింది. వై వాస్ ద Because of food. మార్చ్ రెవల్యూషన్ ఎందుకు జరిగింది?